ఓరి నాయనో! తుఫానన్నా కంట్రోల్ చేయొచ్చేమో గానీ, ఈ హాసిని చేసే పనులను మాత్రం కంట్రోల్‌లోకి తీసుకోవడం అస్సలు కాదండి. వాళ్ళమ్మ చక్కగా బాదం పప్పు, జీడిపప్పు అన్నీ వేయించి, మకానా గూడా వేయించి బౌల్‌లో ఏసి పంపిస్తే, అవి తీసుకొచ్చి మా హాల్‌లో విసిరేసి, ఇదిగోండి నేను శుక్రవారం గదా అని గడపకి పూజించి, అలా రోజా పూలు పెట్టుకుంటే, అవి చించి వాటిలతో పూజ చేసేస్తా ఉంది. ఏం చేయాలి ఈ పిల్లని? మా వల్ల కావట్లేదు. ఈ నడకొచ్చినప్పటి నుంచి వాళ్ళింట్లోకి, మా ఇంట్లోకి పిల్లిలాగా తిరుగుతానే ఉంటుంది. గునగున అని తిరుగుతూనే ఉంటుంది. మా వల్ల కావట్లేదండి ఈ పిల్లని పట్టుకోవడం. అస్సలు వల్ల కావట్లేదు. తొందరగా ఈ పిల్లకెప్పుడు థర్డ్ ఇయర్ వస్తుందా? స్కూల్‌లో వేస్తారా? అని నేను ఎదురు చూస్తున్నాను ఫస్ట్. వాళ్ళ అమ్మోళ్ళ కంటే ముందు నేను ఎదురు చూస్తున్నాను. ఈ పిల్ల చేసే చేష్టలు అలా అనిపిస్తాయే గానీ, కానీ చాలా క్యూట్‌గా ఉంటుందండి. కదా! మనం మిస్ అవుతుంటాం గదా! చిన్నప్పుడు మన పిల్లలు చేసిన చేష్టలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇంకెందుకండి ఒక లైక్ వేయండి మా హాసినికి.